హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో ఒక మంచి రైస్ ఐటెం చూపించబోతున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇక లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇక్కడ మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా బెల్లం, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా సగం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవండి. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 5 ఎండుమిరపకాయలను 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉండే పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలకి ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అప్పుడు మరలా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ వేసుకుని ఈ రైస్ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ రైస్ ఐటెం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.